హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో దూరంగా వచ్చే శబ్దాలని ఏనుగులు వాటి బాడీ పార్ట్స్ ఉపయోగించి ఎలా వింటాయో తెలుసుకుందాం. అండ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి వయసు ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ సునామీ భూకంపాలు వచ్చినప్పుడు ప్రతి జంతువు చనిపోతుంది, బట్ పాములు మాత్రం ఎందుకు చనిపో. అండ్ జర్మనీ వాళ్ళు 3D ప్రింటింగ్ని ఉపయోగించుకుని ఒక వింత రకమైన టెక్నాలజీని అయితే కనిపెట్టారు. అండ్ ఆ టెక్నాలజీని వింటే అమ్మ బాబోయ్ అనుకుంటారు. సో ఈ రోజు వీడియోలో ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ ఈ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, నార్మల్గా ఎలిఫెంట్స్కి చాలా పెద్ద చెవులు ఉంటాయి. అయితే మీరు అనుకోవచ్చు వాటికి అంత పెద్ద చెవులు ఉన్నాయి కదా, సో అవి చాలా దూరం వినగలవు అనేసి. కానీ అవి అంత దూరం అయితే వినలేవు. అవి కేవలం వాటి చుట్టుపక్కల జరిగే వాటిని మాత్రమే వినగలవు. అయితే అది 10 కిలోమీటర్ల దూరంలో జరిగే విషయాలను కూడా వినగలదు. అయితే వాటి చెవులతో అయితే కాదు. చెవులతో కాకపోతే దేంతో ఉంటుంది బ్రో, తోకతో ఉంటుందా అనుకుంటున్నారా? యాక్చువల్గా తోకతో ఉంది, కానీ వాటి ముందర కాలుతో ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే వాటి దగ్గరికి ఏదైనా ప్రమాదం వస్తుందని తెలిసిన, లేకపోతే ఏదైనా భారీ వస్తువు వాటి దగ్గరికి వస్తుందని తెలిసిన వాటి ముందర కాలు వైపు ఎలిఫెంట్స్ అలాగే వాటి బరువు అంతా ఆంచి చాలాసేపు అలా ఉంటాయి. సో భూమిలో వచ్చే వైబ్రేషన్స్ని వాటి కాల్తో గమనించుకుని ఆ వైబ్రేషన్ని సౌండ్ వేవ్స్లో మార్చుకుని వాటికి ఎంత దూరంలో ఏమొస్తుందో, ఎంత దూరంలో ఏం జరుగుతుందో వింటూ ఉంటాయి. సో యూజువల్గా ఈ టెక్నిక్ని ఎప్పుడు ఉపయోగిస్తాయంటే వాటి పిల్లలు తప్పిపోయినప్పుడు, లేకపోతే అవి గుంపు నుంచి తప్పిపోయినప్పుడు వాటి గుంపుని లేక వాటి పిల్లల్ని కనుక్కోవడానికి ఈ టెక్నిక్ని యూజువల్గా ఉపయోగిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫోటోలో కనిపిస్తున్న హోటల్ చూసారు కదా, బాగుంది కదా గోల్డెన్ కలర్లో. యాక్చువల్గా అది గోల్డెన్ కలర్ కాదు, నిజంగానే గోల్డ్. అది 24 క్యారెట్స్ గోల్డ్. అయితే ఈ హోటల్ కట్టినప్పుడు నిజంగానే గోల్డ్తో కట్టారు భయ్య. అంటే వాటిలో ఉపయోగించిన బ్రిక్స్ అన్ని గోల్డ్ బ్రిక్స్ అని మీరు అడగొచ్చు, బట్ అంత సీన్ ఎవ్వరికీ లేదు భయ్య, ఒక్క రాకీ బైక్ తప్ప. సో ఆ హోటల్ కట్టినప్పుడు నార్మల్గానే బ్రిక్స్తోనే కట్టారు. అయితే ఆ హోటల్ పూర్తయిన తర్వాత దానిపైన 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేట్ని అటాచ్ చేశారు. సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డెన్ హోటల్. అంటే ఈ హోటల్ బయటే కాదు, ఈ హోటల్ లోపల కూడా ఉన్న ప్రతి వస్తువు గోల్డ్తోనే ఉంటుంది. అయితే ఈ హోటల్లో ఒక్కరోజు ఉండడానికి 2 lakhs 3 lakhs రెంట్ అనుకోవచ్చు, బట్ అంత రెంట్ అయితే కాదు. ఈ హోటల్లో ఒక్కరోజు ఉండడానికి కేవలం 18,000 రూపాయలే. ఎందుకంటే ఈ హోటల్ వియత్నంలో ఉంది కదా, అండ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇందాక మీకు నేను ఎలిఫెంట్స్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు స్నేక్స్ గురించి చెప్తాను. సో స్నేక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? అవి సునామీలు భూకంపాలు వచ్చినప్పుడు అస్సలు చనిపోవు. అంటే ప్రతి యానిమల్ చనిపోతుంది, ఆఖరికి మనుషులు కూడా చనిపోతారు. అయితే స్నేక్స్ మాత్రం సునామీలు లేక భూకంపాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాయి. సో దీనికి కారణం ఏంటంటే స్నేక్స్ బాడీ బాటంలో స్కేల్స్ ఉంటాయి. సో ఈ స్కేల్స్ చాలా పవర్ఫుల్. అవి వాటికి 150 కిలోమీటర్ల దూరంలో జరిగే కంపనాలను కూడా అవి గుర్తిస్తాయి. సో ఇలా గుర్తించడం వల్ల ముందుగానే సునామీ భూకంపం ఎప్పుడు వస్తుందో వాటికి తెలిసిపోతుంది. అంటే ప్రతి యానిమల్కి తెలుస్తుంది, బట్ వాటికి 2 లేక 3 గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. బట్ ఈ పాముల శరీరం కింద ఉండే స్కేల్స్ వల్ల వాటికి 5 రోజుల ముందే తెలుస్తుంది. సో 5 రోజుల ముందే తెలడం వల్ల అక్కడి నుంచి అవి ఎస్కేప్ అయిపోతాయి అనమాట. సో అందుకే సునామీలు భూకంపాలు వచ్చినప్పుడు ప్రతి యానిమల్ చనిపోతుంది, బట్ స్నేక్స్ మాత్రం చనిపోవు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కాదు ఆంటీ కాదు అమ్మమ్మ. యాక్చువల్గా ఇవన్నీ ఎలా పిల్లాలో తెలియట్లేదు. ఎందుకంటే ఈమె వయసు ఎంత అనుకుంటున్నారు? యాక్చువల్గా ఈమెకి 18 సంవత్సరాలు మాత్రమే. బట్ ఈమె చూడడానికి 144 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఎందుకు? యాక్చువల్గా ఈమె బాడీకి ఒక రేర్ డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ వల్ల ఏంటంటే ఈమె 1 సంవత్సరంలో 8 సంవత్సరాలు ఎదుగుతుంది. అంటే తన వయసు మాత్రం 1 సంవత్సరమే, బట్ తన బాడీ వయసు 8 సంవత్సరాలు ఎదుగుతుంది. సో ఇలా 18 సంవత్సరాలకే ఈమెకి 144 సంవత్సరాల వయసు అయితే వచ్చేసింది. సో 144 వయసు వచ్చిన తర్వాత తను చనిపోయిందనమాట. అంటే తన బాడీ వయసు 144 సంవత్సరాలు, బట్ తన పుట్టి మాత్రం 18 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. సో స్ట్రేంజ్గా ఉంది, కానీ ఇది నిజమబ్బా, ఇది యూకేలో అయితే జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, సో తమ్నైల్లో ఒక విషయం పెట్టాను కదా, ఇది ఎక్కడ టెక్నాలజీ రా బాబు అనేసి. సో ఆ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే మీకు ఒక విషయం తెలియాలి. సో మీకు ప్రింటింగ్ అంటే తెలుసుగా, అంటే మనం ఒక ఇన్పుట్ని ఇస్తే అది పేపర్ మీద ప్రింట్ చేసి మనకి ఇస్తుంది. సో ఇది అందరికీ తెలుసు. అండ్ మీలో చాలామందికి 3D ప్రింటింగ్ అంటే కూడా తెలిసే ఉంటుంది. అంటే ఈ 3D ప్రింటింగ్ అంటే ఏంటంటే మనం ఒక పేపర్ మీద ఒక బొమ్మనిస్తే అది మనకి రియల్ బొమ్మలా చేసేస్తుంది. అంటే మనం ఒక కోతి బొమ్మని ఒక పేపర్ మీద ఇస్తే అది మనకి నిజంగానే ఒక కోతి బొమ్మని ప్రింట్ చేసేస్తుంది. అంటే నిజంగానే ఒక 3Dలో ఒక కోతి బొమ్మని తయారు చేసేస్తే మనకి ఇస్తుంది. సో ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని జర్మనీ వాళ్ళు ఒక ఎక్స్టెంట్కి అయితే తీసుకెళ్లారు. ఏకంగా ఈ 3D ప్రింటింగ్స్తో బిల్డింగ్స్ని కట్టేస్తున్నారు. అంటే చిన్న చిన్న బిల్డింగ్స్ కాదు, మనం ఉంటాం చూసే బిల్డింగ్స్. సో అలాంటి బిల్డింగ్స్నే వీళ్ళు కట్టేస్తున్నారు. సో ఈ మిషన్ని చాలా పెద్దగా తయారు చేసి ఏకంగా వాళ్ళు అక్కడ బిల్డింగ్స్నే కట్టేస్తున్నారు. అంటే ఈ బిల్డింగ్స్ కట్టడానికి కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే పడుతుంది. అంటే యాక్చువల్గా మనం బిల్డింగ్స్ కట్టాలంటే ఒక కన్స్ట్రక్టర్, ఇంజనీరింగ్ వీళ్ళందరూ ఉండాలి. బట్ దీనికి అవేం అవసరం లేదు. కేవలం
మనం ఆ ప్రింటర్లో ఒక ఇన్పుట్ని ఇస్తే అది మనకి ఒక బిల్డింగ్ రూపంలో తిరిగి అయితే ఇచ్చేస్తుంది. అంటే ఇలా 3D ప్రింటింగ్ చేసిన బిల్డింగ్ జర్మనీలోనే కాదు, మన ఇండియాలో కూడా ఉంది, అదే IIT చెన్నైలో. బట్ ఇలా 3D ప్రింటింగ్ చేసి బిల్డింగ్స్ కట్టడం నాకు అసలు నచ్చలేదు అబ్బా, ఎందుకంటే దీనివల్ల చాలామంది వర్క్ అయితే లాస్ అయిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ సంఘటన 2010 టోక్యోలో జరిగింది. అదేంటంటే టోక్యోలో బాగా ముసలాయన ఉన్నాడు అండ్ అతని వయసు 110 సంవత్సరాలు అండ్ అతని 111వ పుట్టినరోజుకి టోక్యోలో ఉండే అఫీషియల్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే అఫీషియల్స్ అంటే అక్కడ ఉండే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అతన్ని విష్ చేద్దామని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతను కలవడానికి అస్సలు ఒప్పుకుంటలేదు. అయితే వెళ్ళింది పోలీసులు కదా, సో డౌట్ వచ్చి అతని రూమ్లోకి బలవంతంగా వెళ్ళారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అతను మంచం పైన ఒక అస్థి పంజరం ఉంది అండ్ ఆ అస్థి పంజరం ఎవరైతే బ్రతుకున్నారనుకుంటున్నారో అతనిదే. అంటే 110 సంవత్సరాలు బ్రతికాడని అనుకుంటున్నాం కదా, సో అతనిదే అస్థి పంజరం. సో మ్యాటర్ ఏంటంటే అతను 30 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. బట్ అతనికి వచ్చే పెన్షన్ వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతని శవాన్ని పూడ్చిపెట్టకుండా అతను చనిపోయాడని బయటికి తెలియనివ్వకుండా అతని గదిలోనే అలా ఉంచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్లో మీకు ఒక టాయిలెట్ గురించి అయితే చెప్తాను. టాయిలెట్ గురించి చెప్పడం ఏంటి బ్రో అని అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా ఇది ఒక మెడికల్ టాయిలెట్ అనమాట. ఈ టాయిలెట్ ఏం చేస్తుందంటే మన బాడీని స్కాన్ చేస్తుంది. అంటే ఆ టాయిలెట్ని యూజ్ చేసుకోవడానికి మనం కూర్చుంటాం కదా, అప్పుడు అది మన బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. అంటే మన బాడీలో ఏమన్నా రోగాలు ఉన్నాయా, లేకపోతే ప్రతి ఆర్గాన్ పనిచేస్తుందా లేదనేసి మన బాడీని మొత్తం స్కాన్ చేస్తుంది అండ్ మన బ్లడ్ ప్రెషర్ని కూడా అది స్కాన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మనం అందులోకి వేస్ట్ని వదులుతాం కదా, అంటే మన పాప్ని. సో అది మన పాప్ని కూడా స్కాన్ చేసి మన బాడీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా అండ్ డైజెస్టివ్ జ్యూసెస్ బాగా రిలీజ్ అవుతున్నాయో లేదో కూడా అది చెప్తుంది. సో దీన్ని ఒక కంప్యూటర్ కనెక్ట్ చేస్తే ఆ కంప్యూటర్లో మనకి అన్ని రిపోర్ట్స్ వస్తాయి. అంటే దీని ద్వారా మనం ప్రతిరోజు మెడికల్ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫ్యాక్ట్లో నేను ఒక వింత మనిషి గురించి చెప్తాను. అండ్ అతను చేసిన పని ఏంటంటే అతను ఒక పెయింటింగ్ని కొన్నాడు. సో పెయింటింగ్ని కొంటే వింత మనిషి ఎలా అవుతాడు అని అనుకుంటున్నారు కదా, సో అతను కొన్న పెయింటింగ్ ఏంటంటే ఒక తెల్ల కాగితం. అండ్ ఆ పెయింటింగ్ పైన ఏం రాసి ఉంటుందంటే ఇది ఆక్సిజన్ యొక్క పెయింటింగ్ అని. అంటే మనం పీల్చుకుంటాం కదా ఆక్సిజన్, సో దాని పెయింటింగ్ అని. సో అది మనకు కనపడదు కాబట్టి ఎలాగో తెల్ల కాగితం ఉంటుంది. సో దాన్ని అతను $10,000 పెట్టి అయితే కొన్నాడు. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 7 లక్షల రూపాయలు. అంటే $10 ఇస్తే తెల్ల కాగితం వస్తుంది కదా బ్రో, దానికి 7 లక్షలు పెట్టడం ఎందుకు? ఫ్యాక్ట్ నెంబర్ 9. దీన్ని ఒక ఫ్యాక్ట్ అనడం కంటే ఒక టిప్ అంటే బాగుంటుంది. అంటే ఈ టిప్ మీలో చాలామందికి ఉపయోగపడుతుంది. అదేంటంటే మనం మార్నింగ్ లేవగానే బద్ధకంగా ఉంటుంది అండ్ ఆ బద్ధకం చాలాసేపటికి కానీ పోదు. సో ఆ బద్ధకాన్ని వెంటనే పోగొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు మనం ఆపోజిట్ హ్యాండ్తో బ్రష్ చేసుకోవాలి. అంటే నేను రోజు కుడి చేత్తో బ్రష్ చేసుకుంటుంటే ఎడం చేత్తో చేసుకోవాలి, అంటే ఎడం చేత్తో చేసుకుంటుంటే కుడి చేత్తో చేసుకోవాలి. సో ఇలా మనం బ్రెయిన్కి ఆపోజిట్లో సిగ్నల్స్ ఇస్తే మన బ్రెయిన్ వీడేదో కొత్త టాస్క్ ఇచ్చాడని చెప్పేసి మన బ్రెయిన్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫ్యాక్ట్ ఇండియా గురించి. అదేంటంటే ఇండియాలో ఒక కొత్త రకమైన ప్లాస్టిక్ తయారవుతుంది. ఈ ప్లాస్టిక్లో ఎటువంటి పాలిమర్స్ యూజ్ చేయరు. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారు? సో దీన్ని షుగర్కేన్ తుక్కుతో తయారు చేస్తారు. అంటే చెడుగ్గళ్ళు ఉంటాయి కదా, అవి తిన్న తర్వాత తుక్కు వస్తుంది కదా, సో ఆ తుక్కుతో దాన్ని తయారు చేస్తారు. అండ్ ఇది సేమ్ చూడడానికి ప్లాస్టిక్ లాగే ఉంటుంది. అండ్ దీంతో కప్స్, ప్లేట్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. అండ్ ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది భూమిలో కలిసిపోతుంది కేవలం 90 రోజుల్లోనే. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీట్ అవుదాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ ఈ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో సీ యూ ఫ్యామిలీ.